ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు పార్టీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం అధ్యక్షతన కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, మరికొద్దిసేపట్లో శంషాబాద్లోని నవ్వోటల్లో సిఎల్పి సమావేశము మొదలు కానున్నది. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశము కొనసాగున్నది. ప్రధానంగా 4-5 అంశాల మీద ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భూభారతి, సన్నబియ్యము, ఇంద్రమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణ, ఈ 4 అంశాలు ప్రధానంగా ఉంటాయి. మిగిలిన అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు దాటుతున్న సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదన్న ఒక భావన ప్రభుత్వంలో కనిపిస్తోంది. ప్రజల్లోకి తీసుకెళ్లాలా, గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అవన్నీ కూడా ప్రజల వద్దకు చేరడం లేదన్న ఉద్దేశంతో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈవేళ శంషాబాద్ ఎయిర్పోర్టు నవ్వోటల్లో ఈ సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా మొత్తం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలి. ఏ అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలి, గడప గడపకు ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపైన ఎక్కువగా దృష్టి సారించనున్నారు. ప్రధానంగా సన్నబియ్యం పథకం అనేది దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. సన్నబియ్యం సంక్షేమ కార్యక్రమం అమలయ్యేదానికి దాదాపు 13,500 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అంటే ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి. ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే ఇల్లు లేవో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు కూడా తీసుకున్నారు. అయితే మొట్టమొదట ప్రాధాన్యత కేవలం ఎవరికైతే స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉండదో వాళ్ళకి మాత్రం మొదటి ప్రాధాన్యత కింద ఇస్తారు. ఆ తర్వాత స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నిధులు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇంద్రమ్మ ఇల్లు అంటే మొత్తం మీద ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మనం తీసుకుంటే దాదాపు మూడు దశాబ్దాల నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ పెండింగ్ పడతా వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముందుకు కోర్టు తీర్పు ఇవ్వడము, ఆ తర్వాత కోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో దాన్ని చట్టం తీసుకురావడము, దానిని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలా అని చెప్పేసి భావిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎంత మాట సార్ చెప్పండి, ఈరోజు సిఎల్పి సమావేశం సంబంధించి. సిఎల్పి సమావేశము ఇవాళ జరగనుంది. 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ప్రజల అవసరాలకు ఉన్నటువంటి కొత్త స్కీములు కూడా ప్రవేశపెడుతున్నట్టు తరుణంలో మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఈ వాస్తవాలు, ఈ స్కీములు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా తెలియాలి. కాబట్టి ఇలా సిఎల్పి సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్కీములు ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా మా సభ్యులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి సన్నబియ్యం స్కీమ్ కానీ, కుల సర్వే కానీ, నిన్న తీసుకొచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ జీవో కానీ, నిన్న ప్రారంభించిన భూభారతి కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కానీ, ఈ 4 స్కీముల మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. మా సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. మేము సభ్యులకి
ఇచ్చే సలహా ఏంటంటే రేపటి నుండి జూన్ 2 వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో ఈ 4 స్కీమ్ల మీద ప్రజలతో మమైకమై ప్రజలకి కార్యక్రమాలు వివరిస్తూ తద్వారా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినట్టు విధ్వంసాన్ని నుంచి బయటపడుతూ ప్రజలు ఆశించిన మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి గారు మంత్రులందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించబోతాం. కాంట్రాక్టర్లు కూల్చే స్థాయికి ఎదిగితే అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాలు చోటమోటా కాంట్రాక్టర్ కూల్చే ప్రభుత్వాలు కావు ఇవి. ఎవరన్నా ఆ రకంగా అనుకుంటే అది అవివేకానికి నిదర్శనం. ఏం వ్యాఖ్య చేశాడనా? ప్రజాస్వామ్యములో ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పిసిసి అధ్యక్షుడు చెప్తున్న మాటలు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన ఈ ప్రభుత్వము ఎవరో కూల్చితే కూలిపోయే ప్రభుత్వం కాదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వము, మాదంత బలహీనంగా ఏం లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ రోజు జరగనున్న ఈ సిఎల్పి సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఇక్కడి నుంచే ఈ అంశాలన్నింటినీ కూడా గడప గడపకు విస్తృతంగా తీసుకెళ్లేదానికే తామంతా కూడా ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.